ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తుతం ఆ ప్రాజెక్టులపై చర్చ జరుగుతోంది. జగన్ మాట్లాడుతున్నారా, లైవ్ చూద్దాం. ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, గోదావరి నది ఎన్ని రోజులు పొంగుతుంది, కృష్ణా నది ఎన్ని రోజులు పొంగుతుందని ఒక్కసారి మీరంతా గమనించాలి అధ్యక్ష. కారణం ఏంటంటే వరద, పొంగడము అంటే వరద. ఎస్, కాస్త పల్లెటూరు భాషగా మాది అనిపించవచ్చు, కానీ మీనింగ్ అయితే సేమే సార్. గోదావరిలో వరదలైనా కృష్ణానదిలో వరదలైనా కూడా వచ్చేది ఎప్పుడు వస్తాయి అధ్యక్ష? మాన్సూన్ పీరియడ్లో వస్తాయి. మాన్సూన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అధ్యక్ష? జూన్ 15న మనకు మాన్సూన్ స్టార్ట్ అవుతుంది. సౌత్ వెస్ట్ మాన్సూన్ స్టార్ట్ అయ్యేది జూన్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ అవుతుంది. కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాల్లో ఫస్ట్ వీక్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ వీక్ స్టార్ట్ అయిన మాన్సూను ఎక్కడైనా కానీ వాళ్ళ డ్యాములు నిండిన తర్వాతనే మన కిందకు వదులుతూ ఉంటారు. ఎక్కడైనా ఏ రకంగా అయినా కూడా వరదలు వేసుకోవాలన్నా కూడా జూన్లో మాన్సూన్, మనకు వచ్చేసరికి జూన్ 15 అవుతుంది. ఏ వరదలు వచ్చినా కూడా మాన్సూన్ పీరియడ్లోనే రావాలి. అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. ఎక్కడ వరదలు వచ్చినా కూడా జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అంటిల్ అన్లెస్ దే ఆర్ మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అయితే తప్ప. ఇంకొకటి, నార్త్ ఈస్టర్న్ ఫ్లడ్స్కు మనకు పెద్ద తేడా పడదు, కానీ సౌత్ వెస్ట్ మాన్సూనే మనకు ప్రిడామినెంట్ మాన్సూన్. ఖరీఫ్ కూడా సౌత్ వెస్ట్ మాన్సూన్లోనే జరుగుతుంది. సౌత్ వెస్ట్ మాన్సూన్ ఇస్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. జూన్ 15th మనకు వస్తుంది. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఈ 90 రోజుల్లోనే ఏ వరదైనా ఎక్కడైనా రావాలి. అటువంటప్పుడు గోదావరిలో వచ్చే వరదలు 60 రోజులు అధ్యక్ష. గోదావరిలో ఫ్లడ్స్ వచ్చేది 60 రోజులు. ఇక్కడ కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడుతూ అంటారు 130 రోజులు గోదావరిలో వరదలు వస్తాయని చెప్పి అంటారు. ఇదే మాట తీసుకొని పోయి గోదావరి ప్రాంతంలో అనండి. చెప్తా వినండి. వినిన తర్వాత క్లారిఫికేషన్ ఇవ్వండి. అదే రకంగా ఇదే 3 నెలల్లోనే కృష్ణా నదిలో 40 రోజులు వరదలు వస్తాయి. అంటే అధ్యక్ష, ఈ 90 రోజుల్లో ఒకవైపున గోదావరికి దాదాపుగా 60 రోజులు కాస్త అటు ఇటుగా వస్తాయి. కృష్ణా నదికిలో కాస్త అటు ఇటుగా 40 రోజులు కాస్త అటు ఇటుగా వరదలు వస్తాయి. అధ్యక్ష, మరి చంద్రబాబు నాయుడు గారు అంటారు నీళ్ళు ఇక్కడ నుంచి తీసుకొని వచ్చి నేను అక్కడ కలుపుతానంటారు. ఎక్కడా కూడా మధ్యలో స్టోరేజ్ లేదు. నేను ఇవాళ చెప్తా ఉన్నా, మధ్యలో స్టోరేజ్ అనేది నిజంగా పెట్టి ఉంటే ఎవ్వరం కూడా అబ్జెక్షన్ చెప్పేవాళ్ళం కాదు. కానీ మధ్యలో ఎక్కడ స్టోరేజ్ లేదు. ఇక్కడ నుంచి నీళ్ళు వచ్చినప్పుడు తీసుకొని పోతారంట. అక్కడ అదే టైంలో అక్కడ వరదలు వస్తాయి. అంటే ఇక్కడ సముద్రంలో కలిసిపోయే దాని బదులు ఇక్కడ నుంచి నీళ్లు తీసుకొని అక్కడికి పోయి అక్కడ సముద్రంలో కలిపేస్తారట. ఇది అధ్యక్ష ఈ స్కీము. మెజారిటీ ఆఫ్ ద డేస్ కనీసం అంటే నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, 40 రోజులు ఇక్కడ వస్తూ ఉన్నాయి, 60 రోజులు ఇక్కడ వస్తూ ఉన్నాయి. మెజారిటీ ఆఫ్ ద డేస్ ఇక్కడ నుంచి నీళ్లు తీసుకొని పోయి అక్కడ కలుపుతారు. ఎటువంటి స్టోరేజ్ కెపాసిటీ లేకుండా ఈ ప్రాజెక్ట్ కన్సీవ్ చేస్తూ ఉన్నారు. ఎందుకు నేను ఈ మాట చెప్తా ఉన్నానంటే అధ్యక్ష, ఆ స్టోరేజ్ కెపాసిటీయే పోలవరం. ఈ ప్రాబ్లం ఉంది కాబట్టే, ఈ సమస్య ఉంది కాబట్టే ఆ పోలవరం ప్రాజెక్టే స్టోరేజ్ కెపాసిటీ. ఆ స్టోరేజ్ కెపాసిటీయే పోలవరంలో 194 టీఎంసీల గ్రాస్ స్టోరేజ్ కెపాసిటీ ఇన్ పోలవరం ఇస్ 194 టీఎంసీ. అందుకనే ఆ పోలవరం అనేది కట్టింది. ఆ నీళ్లు స్టోర్ చేసే కెపాసిటీ ఉంటుంది వరద వచ్చినప్పుడు అని చెప్పి. అందుకనే ఆ పోలవరం నుంచి కుడి కాలువ తీసుకొచ్చారు. ఆ కుడి కాలువ ఎందుకు తీసుకొచ్చారు పోలవరం నుంచి అంటే అక్కడ నీళ్లు కాస్త స్టోర్ అయి ఉంటాయి కాబట్టి. వినండి అధ్యక్ష. ఇంకొక విషయం కూడా ఉంది అధ్యక్ష. ఇంకొకటి ఏమిటంటే అధ్యక్ష, ఒక కృష్ణానది పొంగడము అని అంటే అది ఒక్క నాగార్జున సాగర్ నుంచి వచ్చే నీళ్ళతోనే పొంగుతుంది అని అనుకోవడం మూర్ఖత్వం. అదొకటే కాదు కృష్ణానది పొంగేదానికోసం. కృష్ణానది చదువుతాను వినండి అబ్బా. ఇట్ ఈస్ హనుమంతరావు గారని చాలా మీకు కూడా బాగా పరిచయం ఉన్న వ్యక్తి. చాలా యుఎన్లో వాటర్ కన్సల్టెంటు, రిటైర్డ్ ఇంజనీరింగ్ చీఫ్. వీళ్ళంతా కూడా వద్దు ప్రాజెక్టు ఎందుకు చేస్తూ ఉన్నారు అని చెప్పి ఇచ్చిన డేటా ఏనండి. లేదబ్బా, నీకు ఇచ్చాడు, నువ్వు నాకు ఇచ్చావు. It is also to be particularly noted that even during July and September, which the Godavari waters are proposed to be pumped,
the Godavari waters are proposed to be pumped to river Krishna. About 30 TMC of water flows from Krishna river as per the statistics. This water 10 minutes is from Nagarjun Sagar discharge. Please. This is not coming from this is not coming from Nagarjun Sagar discharge, but from local streams such as Kattaleru and Tammileru. Kattaleru Please and conclude. Tammileru joining Krishna river downstream of Pulichintala and Prakasham barrage. Pulichintala and Prakasham barrage ku downstream lo join ayye Kattaleru, Tammileru నదుల నుంచి కూడా 30 టీఎంసీల నీళ్ళు వచ్చి కూడా జాయిన్ అవుతా ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. దయచేసి ఎందుకు చెప్తా ఉన్నారు అనేది ఆలోచన చేసుకోండి. ఇంకొకటి కూడా అధ్యక్ష ఇక్కడ రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలి, రాయలసీమకు నీళ్ళు ఇవ్వగలుగుతామంటున్నారు. నాకు నిజంగా ఆశ్చర్యం అధ్యక్ష. రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలి అని అంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారానే ఇవ్వాలి మెజారిటీ ఆఫ్ ఇట్. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కింద పనులు ఏ స్థాయిలో ఉన్నాయో ఎప్పుడైనా గమనించారా అని అడుగుతా ఉన్నా. ఎస్, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కింద పనులు పూర్తి చేయాలంటే 2600 కోట్లు కావాలి గాలేరు నగరికి. మీరు ఖర్చు చేసింది ఆ ప్రాజెక్టుకు సంబంధించి 9 ఏళ్లలో 17 కోట్లు అయితే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆయన తర్వాత ప్రభుత్వాలు 4600 కోట్లు ఖర్చు చేశారు. ఇక మిగిలింది మరో 2600 కోట్లు. ఆ 2600 కోట్లు ఖర్చు చేస్తే తప్పనిచ్చి గాలేరు నుంచి నగరికి తీసుకునే కార్యక్రమం కూడా చేయలేరు. మధ్యలో కెనాల్ కెపాసిటీస్ పెంచాలి, మధ్యలో ఇంకా కాస్త రిజర్వాయర్లకు సంబంధించిన పనులు కాస్తున్నాయి, రిజర్వాయర్లకు సంబంధించి R&R ప్యాకేజీలు కూడా ఉన్నాయి. ఇటువంటి అన్నీ కంప్లీట్ చేయాలంటే 2600 కోట్లు కావాలి. హంద్రీ నీవా గురించి మాట్లాడతారు. హంద్రీ నీవాకు నీళ్ళు ఇవ్వాలి అని అంటే దాని పరిస్థితి ఏమిటంటే హంద్రీ నీవాకి ఇవాళ మీరు కాస్తో కూస్తో నీళ్ళు ఇస్తున్నారు అని అంటే అది ఆ టైంలో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో పనులు జరిగాయి కాబట్టి ఇవ్వగలుగుతున్నారు. ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలనంటే మరో 1100 కోట్లు కావాలి. 5800 కోట్లు ఆ దివంగత నేత తర్వాత తదనంతరం జరిగింది, పనులు జరిగినాయి కాబట్టి మీరు బడ్జెట్లో హంద్రీ నీవా కేటాయింపులు చేసింది 200 కోట్లు, మీరు బడ్జెట్లో గాలేరు నగరి కేటాయింపులు చేసింది 169 కోట్లు. ఇవన్నీ వాస్తవాలు సార్, తెలుసుకోండి. అది కాక ఇంకొకటి ఏమిటంటే నిజంగా బాధ ఎక్కడ అనిపిస్తుందనంటే రాయలసీమలో డ్రైవింగ్ హెడ్ ఉండాలంటే పోతిరెడ్డిపాడు డ్రైవింగ్ హెడ్ ఉండాలంటే 854 ఫీట్ లెవెల్ మెయింటైన్ చేయాలి. 10 సంవత్సరాలు గత 10 సంవత్సరాలు 854 ఫీట్ లెవెల్ మెయింటైన్ చేయబడింది శ్రీశైలంలో. కానీ ఆ 854 లెవెల్ నుంచి ఈ సంవత్సరం మీరు వస్తూనే 830 ఫీట్కి పడిపోయింది. మీరు వచ్చిన వెంటనే 10 సంవత్సరాలు మెయింటైన్ అయింది 854లో. అదొక్కటే కాదు, చివరకు మీ నోట్లో నుంచి వచ్చే మాటలు ఎలా ఉన్నాయి తెలుసా? మొన్న తెలంగాణ వాళ్ళు మన వాళ్ళు కొట్టుకునేటప్పుడు మీరు అన్నారు 834 అయింది, 830 ఫీట్ కూడా పోయే అధికారం ఏముంది, పోతామని చెప్పి కూడా మీరు పర్మిషన్ ఇచ్చారు మీరు మాట్లాడి. అధ్యక్ష ఒకటి చెప్తా ఉన్నా అధ్యక్ష, పోలవరం ప్రాజెక్ట్ అన్నది ఒక్క కోస్తా ప్రాంతానికే కాదు అధ్యక్ష. పోలవరం ప్రాజెక్ట్ అన్నది కోస్తా ప్రాంతం, కృష్ణా ప్రాంతం, రాయలసీమ ప్రాంతం ముగ్గురికి కూడా కావలసిన ప్రాజెక్ట్ అధ్యక్ష పోలవరం ప్రాజెక్టు. ఇవాళ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం అన్ని రకాలుగా ముందుకు వస్తూ ఉంది, అన్ని క్లియరెన్సులు ఇస్తూ ఉన్నారు, అన్ని క్లియరెన్సులు వచ్చేసాయి ఆల్మోస్ట్. డబ్బులు ఇస్తామంటున్నారు, కాస్త అటు ఇటుగా ప్రాజెక్టు పూర్తవుతుంది. కానీ మనం చేసే ఏ చర్య వలన కూడా పోలవరం ప్రాజెక్టుకు మాత్రం అఘాతం కలిగితే మాత్రం చరిత్రహీనులుగా మిగిలిపోతారన్నది మాత్రం మర్చిపోవద్దని చెప్తా ఉన్నా. అధ్యక్ష ఏంది అధ్యక్ష ఇది? ఎందుకు మాట్లాడడం? 344 ఇది మీరు అడిగింది 10 minutes టైం అడిగారు. 25 minutes అనుకున్నప్పుడు చెప్పాల్సిన పని మాట్లాడండి, మిగతా మీరు మాట్లాడాలి. టెక్నికల్ గానే మాట్లాడా, ఇంతవరకు నేను మాట్లాడిన ప్రతి సబ్జెక్టు టెక్నికల్ గా మాట్లాడా. 344 అధ్యక్ష ప్లీజ్ కంక్లూడ్. ఎందుకు ఈ పోలవరానికి సంబంధించి ఎందుకు భయపడతా ఉన్నాము అని అంటే దానికి కారణం ఉంది అధ్యక్ష. పోలవరం ప్రాజెక్ట్ అన్నది పొరపాటు జరిగిందనంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకపోతే రాష్ట్రం చాలా ఇబ్బందులు పడుతుంది కాబట్టి భయాలు ఎక్కువ. ఎందుకు చెప్తా ఉన్నామంటే అధ్యక్ష, గోదావరి వాటర్ డిస్ప్యూట్ GWDT అవార్డు అధ్యక్ష, గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అవార్డు ఇది. ఒక్కసారి చదువుతాను వినండి అధ్యక్ష. 7E ఏం చెప్తుందో,
Maharashtra and Karnataka are at liberty to utilize their share of 35 TMC mentioned in subpara 7b above from the date of clearance of Polavaram project by CWC, irrespective of actual diversion taking place. Ante Polavaram project panuలు మొదలైన వెంటనే irrespective of పోలవరం కంప్లీట్ కావాల్సిన పని లేదు. పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ కాకముందే పనులు మొదలు పెట్టిన వెంటనే అటువైపున కర్ణాటక మహారాష్ట్రలో 35 టీఎంసీలు నీళ్లు తీసుకుంటారు దీని ప్రకారం. అదొకటే కాదు, 7F ఇంకొకటి ఉంది, అది చదువుతాను. 7F ఏం చెప్తుంది అని అంటే, ఇది 7E నేను ఇంతకు ముందు చదివింది, 7F గోదావరి అవార్డ్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అవార్డు ఇది. 7F ఏం చెప్తుంది అని అంటే, it is also agreed that if diversion at 75% dependability as stated in clause C above exceeds the said quantity of 80 TMC, said quantity of 80 TMC due to diversion of Godavari waters from the proposed project, further diminishing the releases from Nagarjuna Sagar project, such excess quantity shall be shared between the three states in the same proposition as in subclause A above. 7F ఏం చెప్తా ఉందంటే అధ్యక్ష, నీళ్లు గన అంతకన్నా ఎక్కువ గన తీసుకుంటే, అంతకన్నా ఎక్సెస్ క్వాంటిటీ గన నీళ్లు తీసుకుంటే ఆ ఎక్సెస్ క్వాంటిటీలో కూడా కర్ణాటక మహారాష్ట్రాలు షేర్ చేసుకునే అధికారం ఉంది అని చెప్పి చెప్తా ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే అధ్యక్ష, అక్కడ పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకముందే పనులు మొదలుపెట్టిన వెంటనే 35 టీఎంసీల నీళ్లు కర్ణాటక మహారాష్ట్రాలు తీసుకుంటాయి. మరో పక్క ఈ ప్రాజెక్టు పట్టిసీమ ప్రాజెక్టు మీరు టెంకాయ కొట్టిన వెంటనే ఈ క్లాస్ చూపించి దీని ప్రకారం మీరు 80 టీఎంసీలు తీసుకొని పోతున్నారు అని చెప్పి మరో 35 టీఎంసీలు వాళ్ళు ఇవ్వడం మానేస్తారు. 7A7F ఒక్కసారి చదవండి, దీనికి సంబంధించిన గ్రావిటీ అర్థం చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నా. ఇటువంటి దారుణమైన అధ్యక్ష, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అధ్యక్ష, ఎందుకు మాట్లాడటం లేదు నాకైతే అర్థం కావడం లేదు. అవును అధ్యక్ష, ఇది రాష్ట్రానికి సంబంధించిన సబ్జెక్టు. Minister, please answer. No, you cannot take that.